ఈ విషయం మీద యేసుప్రభు వారు కూడా ఒక మాట చెప్పారు. ఆయన పరిచర్యకు వచ్చిన తొలి దినాల్లో అనేక మంది జనసమూహం ఆయన దగ్గర కూర్చున్నప్పుడు చిన్న పిల్లలు కూడా వస్తున్నారు. పిల్లలు వస్తున్న శిష్యులు ఆటంకపరిచి అంటారు, "మీరు ఇక్కడ రావద్దు. బోధకుడు చాలా బిజీగా ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు. అనేక మంది వింటున్నారని" చెప్పి ఆయన బోధకు ఆటంకం అవుతుందని చెప్పి వాళ్ళని ఆపడం జరుగుద్ది. అప్పుడు ప్రభు అంటారు కదా, "చిన్న పిల్లల్ని నా ఎద్దుకు రానియండి, వారిని ఆపవద్దు. వాళ్ళదే పరలోక రాజ్యం" అన్నాడు ఆయన. అంటే పిల్లల మనస్తత్వాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే వారికి పాప పుణ్యాలు గాని, వేరే స్వార్థపూరితమైన ఆలోచనలు గాని ఉండవు. వాళ్ళ దగ్గర ఉంటే తింటారు, అందరికి పంచిపెడతా ఉంటారు. చక్కగా కలిసి ఆడుకుంటా ఉంటారు. వారు ఏం చేసినా కూడా అమాయకత్వంతో చేస్తా ఉంటారు. చిన్నపిల్ల గొడవ పడినా ఆ క్షణం మళ్ళీ కలిసిపోతారు. మరలా సాయంకాలం కలిసిపోతారు. కక్ష అది ఏం ఉండదు. కక్షలు, విభేదాలు ఇవేవి ఉండవు. ఉండవు. అందుకే పిల్లల మనస్తత్వాన్ని గురించి ప్రభు అన్నాడు కదా, ఇలాంటి చిన్న పిల్లల మనసు కలిగిన వారైతే మీకు పరలోకం అన్నాడు ఆయన. అంటే పిల్లల మనస్తత్వాన్ని గురించి, బిడ్డల యొక్క మనసు ఎలాంటిదో, వారి యొక్క పవిత్రత ఎలాంటిదో, వారి యొక్క ఆలోచన ఎలా ఉంటాయో అలా మారిపోవాలని చెప్పి యేసుప్రభు వారు తన ఆనాటి సమాజానికి ఆయన బోధించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చిన్నపిల్లలు పరలోక రాజ్యంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పాపం అనేది తెలియదు. తెలియదు కానీ. అది తెలిసే వయసు వారికి లేదు. ఒక వయసు వస్తుంది. ఆ వయసు వచ్చిన తర్వాత అంటే ఒక 10 సంవత్సరాలు, ఒక 12, 15 సంవత్సరాలు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి లోకం ఏంటో ఏంటో అర్థమైన తర్వాత, అంటే వారు బాల్య దినాల్లోనే ఉంటారు అప్పటికి, లేదా టీనేజ్ అనొచ్చు, టీనేజ్ లో ఉండొచ్చు, యవన దశలకు అప్పుడప్పుడు అడుగులేస్తున్నారు. అలాంటి సమయంలో వారికి ఊహ తెలిసి సమస్తం తెలిసింది అన్నప్పుడు, పాపం యొక్క తీవ్రత వారికి తెలిసింది అనుకో, ఖచ్చితంగా వారు రక్షణలోకి రావాలి, బాప్తిసం పొందాలి. అలా బాప్తిసం పొందకుండా చనిపోతే ఖచ్చితంగా నరకం తప్పదు. అందుకే మనం యవనస్తులకి ప్రత్యేకించి యవనస్తుల కూడికలు పెడతా ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే కీర్తన 119 కీర్తనలు అంటాడు కదా, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ ధర్మశాస్త్రం విని దాని ప్రకారంగా జీవించడం ద్వారా, నీ లేఖనాన్ని విని దాని ప్రకారంగా జీవించడం ద్వారా తమ నడతను బాగు చేసుకుంటారని చెప్పి లేఖనంలో మనం చదువుతా ఉన్నాం. గనుక చిన్న పిల్లల విషయంలోకి వస్తే దేవుడు ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని చేర్చుకుంటాడు. ఆ విషయంలో అయితే మనం సందేహపడాల్సిన అవసరం లేదు.